శ్రీరామ జయ రామ జయ జయ రామ. భలే బాల కథలు బీబీకే ఛానల్కి స్వాగతం. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు చీమ మరియు మిడుత. చీమ అంటే యాంట్, మిడుత అంటే గ్రాస్ హాపర్. చీమ మరియు మిడుత ఒక అడవిలో ఉంటూ ఉండేవి. చీమ చాలా కష్టపడి పనిచేసే స్వభావం కలిగినది, అంటే హార్డ్ వర్కర్ అన్నమాట. తనకి కావలసినటువంటి ఆహారాన్ని ఎప్పటికప్పుడు నిల్వ చేసుకుంటూ ఉండేది. అంటే ఫుడ్ అన్నిటినీ కలెక్ట్ చేసి కావలసినట్టుగా తన స్టోరేజ్లో స్టోర్ చేసుకుంటూ ఉండేదన్నమాట. కానీ గ్రాస్ హాపర్ అయితే, అంటే మిడత, చాలా లేజీ ఫెలో, అంటే బద్ధకస్తురాలు, పనే చెయ్యదు. ఎప్పుడు చూడు ఆ రోజుకి కావలసిన ఆహారం మాత్రం తినేసి హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ నాట్యం చేసుకుంటూ తిరుగుతూ ఉండేది. అంటే సింగింగ్, డాన్సింగ్, ప్లేయింగ్ లాగా ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉండేదన్నమాట. లైఫ్ ని స్టోర్ చేసుకునేది కాదు ఫుడ్ ని. ఒకసారి చీమ మిడతకి ఎదురైంది. ఏ చీమా చీమా, ఏం చేస్తున్నావు? ఎప్పుడు చూడు ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటావు. హాయిగా నాలాగా ఆడుకోవచ్చు కదా, రా మనమిద్దరము డాన్స్ చేద్దాం, అంటే నాట్యం చేద్దాం రా అని పిలిచిందనమాట. దానికి చీమ ఇలా బదులిచ్చింది, అంటే ఆన్సర్ చేసింది. నీవు పొద్దస్తమానము ఆడుతూ పాడుతూ తిరుగుతున్నావు. మనము వేసవి కాలంలో ఉన్నాం, అంటే సమ్మర్ సీజన్ ఇది. ఈ సమ్మర్ సీజన్ అయిపోతే, అంటే వేసవికాలం ముగిసిపోగానే మనకి చలికాలం వస్తుంది, అంటే వింటర్ సీజన్ వస్తుంది. దానికి కావలసిన ఆహారాన్ని ఇప్పుడు కానీ నిల్వ చేసుకోకపోతే మనం చాలా కష్టపడాలి. అంటే వింటర్కి కావాల్సిన ఫుడ్ని ఇప్పుడే మనం స్టోర్ చేసుకోవాలి, లేదంటే చాలా హార్డ్ టైం ఫేస్ చేస్తాము, మనకి అప్పుడు ఫుడ్ ఉండదు అని చెప్పిందనమాట. దానికి మిడత నవ్వి, నీలాగా నేను ఆహారం గురించి పెద్దగా ఆలోచించను. నాకు ఈ రోజు కావలసిన ఆహారం దొరికితే చాలు, తర్వాత సంగతి నేను అప్పుడు చూసుకుంటాను అని చెప్పి, రా నాతో పాటు నువ్వు కూడా ఆడుకుందాం అని పిలిచింది. లేదు లేదు, నేను కష్టపడి కావలసిన ఆహారాన్ని నిల్వ చేసుకోవాలి, నా మాట విను, నువ్వు కూడా కావలసిన ఆహారాన్ని నిల్వ చేసుకో, ఆడుకునింది చాలు అని చెప్పింది చీమ. కానీ మిడత దానికి, ఎంతసేపు ఫుడ్ స్టోర్ చేసుకోవడం గురించే మాట్లాడుతున్నావు, ఇంకా చాలా సమయం ఉంది, అప్పుడు నేను ఆహార నిల్వ గురించి ఆలోచిస్తాను అని చెప్పింది. అంటే ఆహారాన్ని స్టోర్ చేయడానికి ఇంకా చాలా టైం ఉంది వింటర్ సీజన్కి, నేను అప్పుడు కావాలంటే కలెక్ట్ చేసుకోవడం మొదలు పెడతాను అని చెప్పింది అనమాట. అంటే అప్పుడు స్టార్ట్ చేస్తాను నేను ఫుడ్ కలెక్టింగ్ అని చెప్పింది. సరే సరే, నువ్వు అలాగే ఆడుకో అని చెప్పి చీమ తన పని తను చేసుకుంటూ పోతూ ఉంది. దాన్ని చూసి ఎగతాళి చేసింది, అంటే కమెంట్ చేసింది అనమాట. నువ్వు ఇంతకీ ఈ ఆహారాన్నంతా ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగింది. దానికి చీమ, ఈ ఫుడ్ అంతా నేను నా స్టోరేజ్లో పెట్టుకుంటూ ఉంటాను, అంటే ఈ ఫుడ్ని నేను స్టోర్ చేసుకుంటున్నాను అని చెప్పిందనమాట. మరి నువ్వు ఎంత ఆహారాన్ని నిల్వ చేసుకున్నావు అని మిడతను అడిగింది చీమ. దానికి మిడత, అంటే గ్రాస్ హాపర్, నా దగ్గర ఏమీ నిల్వ లేదు, అంటే నేనేం స్టోర్ చేసుకోలేదు ఫుడ్ని, నాకు కావాల్సిన ఫుడ్ని అప్పటికప్పుడు తింటాను అంతే, నేను వింటర్ వచ్చేలోపు స్టోర్ చేసుకుంటానులే, ఇంకా చాలా సమయం ఉంది కదా, నాకు వేసవి కాలంలో ఈ సమయాన్ని వృధా చేయడం ఇష్టం లేదు అని చెప్పిందనమాట. సరే సరే అని చెప్పి చీమ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇలా కొంతకాలం తర్వాత వేసవికాలం అయిపోయింది, అంటే సమ్మర్ సీజన్ ఎండ్ అయిపోయింది. ఇక చలికాలం వచ్చేసింది, అంటే వింటర్ సీజన్ స్టార్ట్ అయిందనమాట. వింటర్ సీజన్ వచ్చేసరికి చీమ తను చాలా ఆహారాన్ని నిల్వ చేసుకుంది, అంటే ఫుడ్ని చాలా స్టోర్ చేసి పెట్టుకుందనమాట. ఇక గ్రాస్ హాపర్ తెలుసు కదా, అంటే మిడత ఏం చేసింది, ఆడుతూ పాడుతూ తిరిగింది కదా, కొన్ని రోజులకి కావలసినటువంటి ఆహారం మాత్రమే ఉన్నింది. అంటే గ్రాస్ హాపర్ దగ్గర వెరీ లెస్ ఫుడ్ మాత్రమే ఉన్నిందనమాట స్టోరేజ్ లో, అది కూడా అయిపోయింది. ఇప్పుడు యాంట్ ఏమో, అంటే చీమ హ్యాపీగా తన ఫుడ్ ని తింటూ గ్రాస్ హాపర్ గురించి తలుచుకుంది, అంటే గ్రాస్ హాపర్ ని రిమెంబర్ చేసుకుందనమాట. గ్రాస్ హాపర్ అప్పుడంతా వేసవి కాలంలో అంతా బాగా ఆడుకుంది, అంటే సమ్మర్లో అంతా బాగా ఎంజాయ్ చేసింది, ఇప్పుడు ఏం కష్టపడుతుందో ఏమో, అంటే ఇప్పుడు ఎంత హార్డ్ టైం ఫేస్ చేస్తుందో, ఫుడ్ లేదు తన దగ్గర అని ఆలోచన చేసింది. ఇటు గ్రాస్ హాపర్ని చూస్తే నిజంగానే ఫుడ్ అయిపోయింది తన దగ్గర, ఆహారం లేదు. ఇప్పుడు తను ఏడుస్తూ కూర్చుంది. అయ్యయ్యో, ఒక్క రోజుకు మాత్రమే సరిపడా ఉందే, దీన్ని కూడా తినేస్తే రేపటి నుంచి ఏం చెయ్యాలి అని ఏడుస్తూ ఉంది. అది అయిపోగానే
సరే అయితే బయటికి వెళ్ళి కనీసము ఏమైనా దొరుకుతుందేమో చూద్దామని అలా బయట తిరుగుతూ ఉన్నప్పుడు చూస్తే ఆకులన్నీ రాలిపోయాయి, అంటే లీవ్స్ అన్నీ కూడా ఫాల్ అయిపోయాయి. ఇక ఏ ఆహారము తనకి దొరకలేదు, అంటే తను ఫుడ్ ఫైండ్ చేయలేకపోయింది. తనకేం చేయాలో తెలియక అలా నడుచుకుంటూ చీమ తనకు చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంది. అప్పుడు నాకు చీమ ఎంతో మంచి మాటలు చెప్పింది, కానీ నేను మాటే వినలేదు. ఇప్పుడు నాకు ఆ బాధ తెలుస్తుంది. పైగా నేను తనని ఎగతాళి చేస్తూ, అంటే తనని కమెంట్ చేస్తూ, తన వెనక పాటలు పాడుకుంటూ నాట్యం చేసుకుంటూ, అంటే సింగింగు డాన్సింగు చేస్తూ తనని కమెంట్ చేశాను. అయ్యో, నేను కూడా తనలాగా కష్టపడి ఉంటే ఈరోజు నాకు ఈ బాధ ఉండేది కాదు అని తను చాలా బాధపడింది, అంటే ఫీల్ అయిందనమాట. తనలాగా నేను హార్డ్ వర్క్ చేసుంటే ఇప్పుడు నాకు కూడా స్టోరేజ్లో ఫుడ్ ఉండేది అని అనుకునిందనమాట. అలా నడుచుకుంటూ చీమ ఇంటి దగ్గరికి వెళ్ళింది. చీమ ఇంటి దగ్గరికి వెళ్ళి చీమా చీమా అని పిలిచింది. చీమ లోపల నుంచి ఎవరది అని అడిగింది. యాంట్ని గ్రాస్ హాపర్ పిలిచిందనమాట. దానికి చీమ హూ ఇస్ దట్ అని అడిగింది. దానికి గ్రాస్ హాపరు నేను మిడుతని అని చెప్పగానే, ఓ నువ్వా, ఏమిటి ఇలా వచ్చావు అని అడిగింది. వై యు కేమ్ హియర్ అని అడిగిందనమాట. చీమ అలా అంటూ బయటికి వచ్చింది. బయటికి వచ్చేసరికి మిడత ఆహారం లేక బాగా నీరసంగా ఉంది, అంటే చాలా వీక్గా ఉందనమాట ఫుడ్ లేకుండా. అప్పుడు చీమ ఇలా అనింది, ఓ మిడత, నువ్వు కష్టపడాల్సిన సమయమంతా వృధా చేసుకొని చూసావా ఇప్పుడు ఎంత బాధపడుతున్నావో. అందుకే నీకు అప్పుడే చెప్పాను నీవు కూడా ఆహారాన్ని నిల్వ చేసుకోమని. అంటే చీమ ఏమనిందంటే, నువ్వు హార్డ్ వర్క్ చేయాల్సిన సమ్మర్ అంతా వేస్ట్ చేసేసుకున్నావు కాబట్టి ఇప్పుడు నీకు ఫుడ్ లేదు, నీకు ఆ రోజు చెప్తే నువ్వు నా మాటని వినలేదు, అంటే కేర్ చేయలేదు అని అనిందనమాట. దానికి మిడత అవును తప్పంతా నాదే, అంటే మిస్టేక్ అంతా నాదే అని చెప్పింది. ఇప్పుడు నాకు బాగా ఆకలేస్తుంది కానీ నా దగ్గర ఆహారం లేదు, నువ్వు ఎంత చెప్పినా నేను వినకుండా, పైగా నిన్ను కూడా నేను ఎగతాళి చేశాను, అంటే నిన్ను కమెంట్ చేశాను అని బాధపడింది. దానికి చీమ సరే సరే ఇప్పుడు నీ తప్పు తెలుసుకున్నావు కదా, ఈసారికైనా బుద్ధి తెచ్చుకొని, అంటే గుడ్ బిహేవియర్ తోటి వచ్చే వేసవిలో అయినా కష్టపడి ఆహారాన్ని నిల్వ చేసుకో అని చెప్పింది. అంటే నెక్స్ట్ సమ్మర్లో అయినా ఇలా కాకుండా హార్డ్ వర్క్ చేసి ఫుడ్ని స్టోర్ చేసుకో అని చెప్పింది చీమ. మిడత దానికి తప్పకుండా ఈసారి అలాగే చేస్తాను అని అనింది. దానికి చీమ సరే అయితే ఉండు అని చెప్పి లోపలికి వెళ్ళి కొంత ఆహారాన్ని తీసుకొని వచ్చి మిడతకి ఇచ్చింది. అంటే ఫుడ్ని కొంత తీసుకొచ్చి మిడతకి షేర్ చేసిందనమాట. మిడత దాన్ని తీసుకొని, చీమ నువ్వు చేసిన ఈ మేల్ని నేను ఎప్పటికీ మర్చిపోను, అంటే నువ్వు ఈ టైమ్లీ హెల్ప్ చేసావు కదా, దీన్ని నేను ఎప్పుడు ఫర్గెట్ చేయను అని చెప్పిందనమాట మిడత. ఆ తర్వాత మిడత ఆ ఆహారాన్ని తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళి చలికాలం అంతా కూడా ఆ ఆహారంతో గడిపింది, అంటే వింటర్ సీజన్ అంతా ఆ ఫుడ్ తోటే టైం స్పెండ్ చేసింది. ఈసారి సమ్మర్ సీజన్ రాగానే, అంటే వేసవి కాలం వచ్చింది మళ్ళీ. మిడత కూడా చీమలాగా కష్టపడడం మొదలుపెట్టింది. చీమ మిడత కష్టపడడం చూసి చాలా సంతోషించింది, అంటే గ్రాస్ హాపర్ కూడా హార్డ్ వర్క్ చేయడం చూసి యాంట్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. ఈసారి మిడతకి బుద్ధి వచ్చింది, ఇక మీదట ఎప్పుడూ కూడా ముందుగానే ప్రిపేర్డ్గా ఉండాలి అని తెలుసుకుందనమాట. కాబట్టి పిల్లలు మీరు కూడా ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ముందుగానే ప్రిపేర్ అవ్వాలి, సరేనా? లేదనుకోండి టైం సరిపోక చాలా కష్టంగా ఉంటుంది, అప్పుడు సఫర్ అవ్వాల్సి ఉంటుంది మిడతలాగా. కాబట్టి ఏదైనా సరే ఒక ప్లాన్ తోటి ముందుగానే ప్రిపేర్డ్గా ఉండాలన్నమాట. ఈ కథ అందరికీ నచ్చింది కదా, మన ఛానల్ని తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ కంచికి మనం ఇంటికి. కృష్ణ.